హలో స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో స్టడీ ఫ్లో, అన్స్టడీ ఫ్లో, యూనిఫామ్ ఫ్లో, నాన్ యూనిఫామ్ ఫ్లో, లామినార్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లో వీటి గురించి చదువుకున్నాం నాన్న. నెక్స్ట్ ఈరోజు క్లాస్లో మనము కంప్రెసిబుల్ ఫ్లో, ఇన్కంప్రెసిబుల్ ఫ్లో ఏంటి, రొటేషన్ ఫ్లో అంటే ఏంటి, ఇర్రొటేషన్ ఫ్లో అంటే ఏంటి, 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ ఫ్లో అంటే ఏంటి, 3 డైమెన్షన్ ఫ్లో అంటే ఏంటి, ఇలా ఒక్కొక్కటి నీట్గా చదువుకున్నాం నాన్న. ఓకే, ఫస్ట్ కంప్రెసిబుల్ ఫ్లో. ఫస్ట్ ఈ నేమ్ చూడండి, కంప్రెసిబుల్ ఫ్లో అంటే మనము సంథింగ్ ఈజ్ కంప్రెసిబుల్ అంటే ఏదో ఇక్కడ కంప్రెస్ అనేది అవుతుంది అని. ఓకేనా, కంప్రెసిబుల్ ఫ్లో అంటే ఫ్లో అనేది కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అవుతుంది అంటే దాని వాల్యూమ్ అనేది తగ్గించుకుంటుంది. ఓకేనా, చూడండి ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. కంప్రెసిబుల్ ఫ్లో ఈజ్ దట్ type of flow in which the density of the fluid changes from point to point. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే డెన్సిటీ చేంజెస్ పాయింట్ టు పాయింట్. ఇవి కీ పాయింట్స్ అన్న. డెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది, పాయింట్ టు పాయింట్ డెన్సిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అటువంటి ఫ్లోస్ని ఏమంటామంటే కంప్రెసిబుల్ ఫ్లో అంటాం. ఓకేనా, పాయింట్ టు పాయింట్ చేంజ్ అవుతుంది కాబట్టి డెన్సిటీ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఓకే, డెన్సిటీ అంటే ఫార్ములా ఏంది నాన్న, డెన్సిటీని రోతో డినోట్ చేస్తారు. దానికి ఫార్ములా వచ్చి మాస్ బై వాల్యూమ్. ఓకే, ఎంత వాల్యూమ్లో ఎంత మాస్ పడుతుంది, ఒక యూనిట్ వాల్యూమ్లో ఎంత మాస్ పడుతుందో దాన్ని డెన్సిటీ అంటాం. ఈ డెన్సిటీ అనేది పాయింట్ టు పాయింట్ చేంజ్ అయిందనుకోండి, అటువంటి ఫ్లోస్ని కంప్రెసిబుల్ ఫ్లో అంటాము. ఓకేనా, density is not constant for the fluids. Okay, next చూడండి నాన్న, ఇన్కంప్రెసిబుల్ ఫ్లో. ఇన్కంప్రెసిబుల్ ఫ్లో కంప్రెసిబుల్ ఫ్లోకి ఫుల్ ఆపోజిట్. కంప్రెసిబుల్ ఫ్లో అంటే డెన్సిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అంటే కంప్రెసిబుల్ ఫ్లో అంటే డెన్సిటీ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఓకేనా, అదే ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అంటే డెన్సిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా, చూడండి, ఇన్కంప్రెసిబుల్ ఫ్లో ఈజ్ దట్ టైప్ ఆఫ్ ఫ్లో ఇన్ విచ్ ది డెన్సిటీ ఈజ్ కాన్స్టాంట్. డెన్సిటీ ఈజ్ కాన్స్టాంట్ ఫర్ ద ఫ్లోయింగ్ ఫ్లూయిడ్ అని అంటే ఇక్కడ కీ పాయింట్స్ చూడండి, డెన్సిటీ కాన్స్టాంట్, ఇది కీ పాయింట్స్ అన్న. అంటే ఏ ఫ్లూయిడ్స్కి అయితే డెన్సిటీ అనేది కాన్స్టాంట్గా ఉంటుందో అటువంటి ఫ్లూయిడ్స్ని ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అంటాము. ఓకేనా, అటువంటి ఫ్లోయింగ్ ఫ్లూయిడ్స్ని ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అంటాం. జనరల్గా మనకేంటంటే లిక్విడ్స్ అనేటివి ఇన్కంప్రెసిబుల్ ఉంటాయి, గ్యాసెస్ అనేటివి కంప్రెసిబుల్ ఉంటాయి. మనము దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాం నాన్న, చూడండి, కంప్రెసిబిలిటీ అనే కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. ఇక్కడ నేను ఒక సిలిండర్ తీసుకున్నాను. ఈ సిలిండర్లో గ్యాస్ అనేది ఫిల్ చేసి దీనికి వన్ సైడ్ పిస్టన్ అరేంజ్మెంట్ అనేది ఇచ్చుకున్నాను. ఈ పిస్టన్ అరేంజ్మెంట్ ద్వారా నేను పి అనే ప్రెజర్ అనేది ప్రెజర్ అనేది ఇస్తూ వస్తున్నాను. ఓకేనా, ఈ ప్రెజర్ అనేది ఇస్తూ ఉండడం వల్ల ఈ గ్యాస్ అనేది దాని వాల్యూమ్ని చేంజ్ చేసుకుంటూ వస్తుంది. దాని మాస్ మాత్రం అలానే ఉంది, బట్ వాల్యూమ్ అనేది తగ్గించుకుంటూ వస్తుంది. తద్వారా ఏమవుతుంది, దీని డెన్సిటీ అనేది మారిపోతుంది. ఓకేనా, కానీ లిక్విడ్స్ అలా కాదు నాన్న. లిక్విడ్స్ అనేటివి ఇన్కంప్రెసిబుల్ ఫ్లోస్. ఓకేనా, ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అనమాట లిక్విడ్స్ అనేటివి. అదే గ్యాసెస్ వచ్చి కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్. ఓకే, గ్యాసెస్ ఆర్ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్, లిక్విడ్స్ ఆర్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కంప్రెసిబుల్ అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్. ఓకేనా, ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.